ఎవరో ఒక అందమైన కవిని పెట్టుకున్నట్టున్నాడు, రైజింగ్ రాయలసీమ అంట. ఇది రైజింగ్ రాయలసీమ. నేను ఇప్పుడు చెప్తాను లోకేష్, మా రాయలసీమ ఎప్పుడు కూడా రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ మా రాయలసీమ. మీరు రాయలసీమలు కాదు, మీరు కాదు, నేను చెప్తానా కదా. మీరు చిత్తూరులో పుట్టాము రాయలసీమ అనుకుంటారేమో, కాదు. రాయలసీమ పట్ల ఏమాత్రం ప్రేమాభిమానాలు లేని కుటుంబం నీది, నీ తండ్రిది. మా రాయలసీమ ఎప్పుడు రైజింగే. రాయలేలిన సీమ, రతనాల సీమ రాయలసీమ. కానీ మీ తండ్రి గారి పుణ్యమా అని చెప్పి రాయలసీమ రాళ్ళసీమగా మారిపోయింది. రాళ్ళసీమగా మారిపోయింది. సాగునీటి జలాలను ఇవ్వక ఈ రాయలసీమలో ఉండే వ్యవసాయం, రైతాంగం పట్ల కనీసమైనటువంటి బాధ్యత లేకుండా నీ తండ్రి ప్రవర్తించిన పాలనలో దాష్టికానికి చిహ్నమే ఈ రాయలసీమ రాళ్ళసీమగా మారిపోయింది. రాయలేలినప్పుడు ఈ సీమ రతనాల సీమ, నీ తండ్రి పరిపాలన చేసిన పుణ్యాన ఈ సీమ రాళ్ళసీమ అయిపోయింది. అసలు రాయలసీమ వాసులు అందుకే మిమ్మల్ని ఎప్పుడూ లైక్ చేయరు. రాయలసీమ రైతాంగానికి కానీ రాయలసీమ ప్రజలకు కానీ మీరెప్పుడూ సరిపోదు. కారణం, ఈ రాయలసీమ ప్రాంత ప్రజలను మీరు సముద్ర తల్లి బిడ్డల్లాగా చూసినారు. మీరు ఏ ప్రయోజనాలను కూడా ఇక్కడ చేసే ప్రయత్నం మీరు చేయలే. గత ప్రభుత్వం, మా ప్రభుత్వంలో పరిశ్రమలను తరిమి కొట్టినారా? పరిశ్రమలను, ఈ రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చినది జగన్మోహన్ రెడ్డి. తీసుకొచ్చినామని భ్రమను కల్పించినది మీరు. మీరు సింగపూర్ పోతారు, ఇంకో దేశాన్ని పోతారు, ఒక్క పరిశ్రమ రాదు. ఫోజు చూసావా, బ్రహ్మాండంగా ఉంటుంది. కోటు సూటు బూటు ఫస్ట్ క్లాస్కి వేసింటాడు లోకేష్ బాబు. ఈ మొదటి రోజు లావు తగ్గినాడు, ఆయన అందంగా తయారైనాడు, సోకులు ఎక్కువ పడుతున్నాడు. పరిశ్రమలు ఏ రాలే. మా కడప జిల్లాలో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి. కొప్పర్తి కానీ ఇంకోటి కానీ 2-3 పరిశ్రమలు ఇడికి వచ్చినాయి. చరిత్రలు చెప్తున్నాయి కదా. 2019-24 మధ్యలో ఏ పరిశ్రమలు కడప జిల్లాలోకి వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయని చెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తరిమి కొట్టింది ఆయన కాదు. పరిశ్రమలు రాకపోయినా వచ్చినాయనే భ్రమను ప్రజలు కల్పించేది మీ పచ్చపత్రికల ద్వారా మీ పార్టీ, మీ ప్రభుత్వము. ఇంకా ఆయన చెప్పే మాటలు ఏంటంటే హాస్యాస్పదమైన మాటలు. ప్రజలారా, ఈ కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి అమోఘమంట. పొద్దుటూరులో చెప్పినాడు ఆయన, అమోఘమంట. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలందరి వైపు నుంచి అడుగుతా ఉన్నా నేను. సంక్షేమం గురించి చెప్తాంలే, మళ్ళీ అభివృద్ధి గురించి తర్వాత మాట్లాడదాం, ముందు సంక్షేమం గురించి మాట్లాడదాం. ఏం చేసినారా సంక్షేమం మీరు? ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా ఒక్కరికన్నా? 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4000 ఇచ్చినారా? కొత్త పెన్షన్లు, సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పినారే, 4000 రూపాయలు ఇచ్చినారా? నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని చెప్పినారే, ఇచ్చినారా? 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారే, ఇచ్చినారా? 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారే, మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకం అమలు పరుస్తామని చెప్పినారే, ఇచ్చినారా? సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్ల చొప్పున సిలిండర్లు, ఈ 2 సంవత్సరాలకు 6 గ్యాస్ సిలిండర్లు ఏ ఒక్క మహిళకైనా ఇచ్చినారని చెప్పి ఎక్కడైనా నువ్వు చేయి ఎత్తిస్తే రాచమ్మలు తల కిందికి తీసుకుంటాడు. ఒక్క చెల్లెముతో కానీ ఒక అక్కతో కానీ 6 సిలిండర్లు నాకు ముట్టాయన్నా అని చెప్పి కుప్పంలో చూపి 100 మంది చేతులు ఎత్తమను ఆడోళ్ళను, ఒక వార్డు లేకపోదాం, తల నేలకేసుకుంటా నేను. గ్యాస్ సిలిండర్ లీలే, కరెంటు బిల్లులు పెంచిరి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిరి, ఇంటి పన్ను పెంచిరి, గ్యాస్ మీద ధర పెంచిరి, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచిరి. ఇదేనా మీ సంక్షేమం? ఈయన మీ సంక్షేమం అమోఘం. వీటికి ఏమైనా సమాధానం చెప్తారంటే సమాధానం చెప్పారు. వీటికి ఏ ఒక్క సమాధానాన్ని కూడా మీరు చెప్పరు. అభివృద్ధి చెప్పినాడు, అద్భుతంగా చేసినాం మేము అభివృద్ధి అని చెప్పి, చాలా గొప్పగా చేసినాం అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. ఏం అభివృద్ధి చేసినాడు ఆయన నాకు తెలియక అడుగుతా. మా ప్రొద్దుటూరు నియోజకవర్గమే తీసుకున్నాము, ఏం అభివృద్ధి చేసినాడు? 2 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. కూరగాయల మార్కెట్ ఆగిపోయింది, చేయలే. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఆగిపోయింది, చెయ్యలే. బస్టాండు నేను చేసిన తెలుసుకోలేకున్నారు. 150 కోట్లతో పైప్ లైన్ పని తెచ్చిన, వెనక్కిపోయింది. 150 కోట్లతో పారిశుద్ధ్య అభివృద్ధి పనులు తెచ్చిన, వెనక్కిపోయింది. ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ ఫండ్స్ తెచ్చిన, వెనక్కిపోయింది. అంటే
మా ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తెచ్చి పను మొదలుపెట్టినవి ఏవైతే ఉన్నాయో ఆ పనులు సైతము చేయకుండా ఆపేసి వెనక్కి పంపించిన ఘనత, ఒకటో రెండో పనులు నత్తనడకగా చేస్తూ ఉండే పనులు పెట్టుకొని ఏం చేసినట్టు? ఎంతసేపు మాట్లాడినా ప్రతి ఊర్లోనూ వేసిన ఒక 4 రోడ్లను చూపిస్తున్నారు తప్ప మీరు ఇంకా మిగతా ఏమి చూపించడంలే. నేను అడుగుతా ఉన్నా ఈ పాలకులు, ఈ ప్రభుత్వాన్ని, అభివృద్ధి అంటే తార్ రోడ్డు ఒకటేనా? లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి అంటే తార్ రోడ్డు ఒకటేనా? ఏం లేవా? సాగునీరు లేదా? త్రాగునీరు లేదా? ఆరోగ్యం లేదా? విద్య లేదా? ప్రశాంతత లేదా? అభివృద్ధి అంటే వ్యాపారం కాదా? ఏముంది? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే ఇచ్చాపురం వరకు మీరు చేసిన అభివృద్ధి శూన్యం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 18 మెడికల్ కాలేజీలను సంక నాకిపోయేటట్టు చేసినారు. ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు డాక్టర్లు కావాలనే స్వప్నాన్ని, కలను నాశనం చేసినారు మీరు ఆ 18 మెడికల్ కాలేజీలను భ్రష్టు పట్టించి. ఇదేనా మీ అభివృద్ధి? నాడు నేడు మనబడేనే ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే పాఠశాలల యొక్క అభివృద్ధికి గొప్ప భవిష్యత్తుని ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. పిల్లల కోసం విద్యలో ఎన్నో సాంకేతికమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. ఆపేసినారు అది. నాడు నేడు మన బడి ఈరోజు లేవు. నిన్న దొరసానపల్లిలో ఒక స్కూల్కి వినారు లోకేష్ గారు. నిన్న దొరసానపల్లె మా గ్రామమే. అది ఒకప్పుడు అనకూడదు కానీ ఒకప్పుడు ఆ స్కూలు ఎట్లున్నే? అది బందల దొడ్డిలాగున్నే. అది బందల దొడ్డి అంటే కట్టుదప్పైనటువంటి ఎనువులు పంట పొలాలకు వస్తే దాన్ని పట్టుకొని గుదబండి తీసుకుపోయి బేచారు బందల దొడ్డిలో. అట్లున్నే అది ఒకప్పుడు. అది ఈరోజు నేను లోకేష్ పోయినప్పుడు ఆ స్కూల్ ఎట్లుంది తెలుసురా? ఊటీలో ధనవంతులు చదువుకునే పిల్లలు చదివే స్కూల్ ఎట్లుందో అట్లుంది. ఇంకా నువ్వేం చేస్తావు ఆ స్కూల్కి వచ్చే అభివృద్ధి? నువ్వు చేయాల్సినది ఏముందబ్బా అభివృద్ధి ఆ స్కూల్లో? జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చేసినాడు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన రాచమల్లు చేసినాడు ఆ స్కూల్కు. ఆ స్కూల్కే కాదు, ఈ ఊళ్ళోనే స్కూల్కి అన్నిటికీ చేసినాం. ఈ ఊళ్ళోనే స్కూల్కే కాదు, ఇచ్చాపురం వరకు అన్ని స్కూళ్ళకు చేసినాం. మేము 6,000 పాఠశాలలు చేసినాం. 24-30 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఏ రోజన్నా మీ నాయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఒక స్కూలుకు, 1 లక్ష రూపాయలు ఒక బాత్రూమ్ కట్టే దాఖలాలు లేవు. ఏది మీరు చేసిన అభివృద్ధి? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, వ్యాపారం లేదు. పిల్లలు చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోయిరి, బకాయిలు పెట్టిరి, పిల్లలు ఇళ్ళకు వచ్చిరి. బడిలో కాలేజీలు ఉండాల్సిన పిల్లలు వీధిలో ఉండారు, లేదంటే అంగళ్ళలో గుమస్తాలుగా ఉండారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కిచ్చిరి. జబ్బున పడేవారు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లెక్కుంటే లోపలికి రా అంటున్నారు, లెక్క లేకుండా బయటికి పో అంటున్నారు. లెక్క ఉండి అప్పులు చేసి చూపించుకునేవాడు బతికి బట్ట కట్టి అప్పులు కట్టలేక అట్లా చచ్చనాడు. లెక్క లేనివాడు చచ్చి కాటికి పోయే పరిస్థితి ఉంది. సచ్చే జబ్బు సావని జబ్బు కాకుండా మధ్యలో ఉన్నవాడైతే లెక్కలేక చూపించుకోలేక బాగుగాక అట్టనే సచ్చి బతుకుతా జీవిస్తున్నాడు పేదవాడు. ఏం చేసినారు మీరు? చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక, అనారోగ్యమైన వాళ్ళకు ఆరోగ్యాన్ని చూపించడానికి ఆరోగ్యశ్రీ లేకుండా, పేద మధ్యతరగతి వర్గాలు బువ్వ తినడానికి కనీసమైన నిత్యావసర ధరలు కూడా తగ్గించకుండా, కరెంటు తగ్గించకుండా, గ్యాస్ తగ్గించకుండా, ఇంటి పన్ను తగ్గించకుండా అన్నీ పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా గాలికి వదిలేసి ఏం అభివృద్ధి చేసినారు? ఏం సంక్షేమం చేసినారు మీరు? అబద్ధాలు, అన్ని అబద్ధాలే. ఎట్లుంటాయంటే వీళ్ళ అబద్ధాలు, ఎట్లుంటాయి వీళ్ళ అబద్ధాలు అంటే ప్రజలారా, వివేకానంద రెడ్డిని జగనే చంపించినాడు, లేవేసినాడు. ఇదే కదా, ఇది పచ్చి అబద్ధం, ప్రజలందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎట్లా చెప్తారు తెలిసిన వాళ్ళు, అబ్బా కొడుకులు ఇద్దరు, వినేవాడు చెప్పేవానికి ఎప్పుడు లోకువ అని ఒక సామెత ఉంది. వినేవాడు చెప్పేవానికి ఎప్పుడు లోకువే అంట. వీళ్ళు చెప్పేవాళ్ళు అబ్బా కొడుకులు, వినేవాళ్ళు రాష్ట్ర ప్రజలు. వీళ్ళు ఖచ్చితంగా 2-3 రోజుల తర్వాత, ఇంకొక 2 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏం చెప్తారు తెలిసిన? గాంధీ తాతను చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. ఎవరిని? గాంధీ తాతను చంపింది కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నమ్మించగలుగుతారు ప్రజలారా. ఇంకా కొన్ని తరాలు పోయిన తర్వాత, ఇంకా 100 ఏళ్ళు పోయిన తర్వాత భావి తరాల వారికి గాంధీ తాత గురించి స్పష్టతమైన అవగాహన మనకున్నంత లేకపోతే గాడ్సే పదం తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతారు.
ఏం ప్రజలారా, హాస్యాస్పదంగా ఉంది అని నేను చెప్పేది? అంత హాస్యాస్పదంగా ఉండాల్సిన, మీరంతా ఆశ్చర్యచకితులు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక అందుకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తగలుగుతా. ఇంత అబద్ధం చెప్పడానికి అంతకుముందు ఎన్ని అబద్ధాలు చెప్పినారో ఉదాహరణ చూపిస్తా. నెంబర్ 1, సెల్ ఫోన్ ఏమైనా కనిపెట్టినాడా? సెల్ ఫోన్ ఏమైనా కనిపెట్టి చంద్రబాబు నాయుడేనా? చెప్పిందిలే. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాదు నేనే సృష్టించినా అని చెప్పినాడు. చెప్పలే? నాకు ఘోరం ఏం తెలుసునా, మన ఆడవాళ్ళు వంట చేసేదానికి ఉపయోగించే గ్యాసును ఆయన తీసుకొచ్చి కనిపెట్టినాడంట. ఆయనట కనిపెట్టింది. ఇంకా ఏం తెలుసురా, మంట లేకుండా వంట చేసే విధానాన్ని కూడా ఆయన కనిపెట్టాడంట. ఆయనంట మొత్తం కనిపెట్టింది. మన ఈ మధ్య ఎప్పుడో చెప్తాడు, పాలు పిండేది కూడా ఆయన కనిపెట్టాడంట. పశువులకు పాలు పిండేది కూడా ఆయనే కనిపెట్టాడంట. మా ఆడవాళ్ళకి ఎవరు తెలుదబ్బా, మా పల్లెల్లో మా అమ్మగారు, మా చిన్నమ్మగారు, మా అత్తగారు, మేమంతా పల్లెల్లో పుట్టాం, వ్యవసాయంలో పుట్టాం. మాకు ఎద్దులకు, ఎనుములకు పేడెత్తేది, రొచ్చెత్తేది, లేకపోతే వాళ్ళు గడ్డేసేది దానికి, లేకుంటే కుర్తి నీళ్ళు దాపేది, పై గడిగేది, పాలు పిండుకుండేది. ఈ మా తెలుదు. ఆయన నేర్పించినాడు. ఈ మధ్య ముందు నేర్చుకోలే ఎవరు, పాలు పిండేది ఆయనే నేర్పించినాడు. అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గాంధీ తాతలు సైతం చంపినాడు అనే దానికంటే ఆశ్చర్యకరమైన మాట అబద్ధం చెప్పినాడు ఆయన. అది చెప్పేది ఏముంది? నిన్న మే నెలలో మనకు ఎండలు ఎక్కువైనా అని చెప్పి 10 డిగ్రీల ఎండ తగ్గామని చెప్పినాడు అధికారులకు. దీని అమ్మ జీవిత వేసరంగా ఎట్లబ్బా, 10 డిగ్రీల ఎండ తగ్గివన్నా అంట. మొన్న చెప్తున్నాడు వారం కిందట, నన్ను ఫాలో అవుతారు యూకేలో కూడా. ఇంతకుముందు ఎండలు ఎక్కినప్పుడు రోడ్ల మీద నీళ్లు తల్లిచ్చినా చల్లగా ఉండేదానికి, ఇప్పుడు యూకే అంతా చేస్తున్నారంట. లండన్లో రోడ్ల మీద నీళ్లు తల్లుతున్నారంట, ఆయన నేర్పించినారంట, ఆయనే ఫాలో అవుతున్నారంట. ఇన్ని అబద్ధాలు చెప్పిన మనిషి చిన్న పిల్లోనికి సైతం ఎండలు తగ్గించలేరు అని తెలుసు, మంట లేకుండా వంట చేయలేరు అని తెలుసు, సెల్ ఫోన్ మనం కనిపెట్టింది కాదు అని తెలుసు, హైదరాబాద్ ఎప్పుడో 400 ఏళ్ళ కిందట తెలుసు. ఇన్ని తెలిసిన సత్యాలను సైతం మార్చి అబద్ధాలు చెప్పగలిగిన నీవు రేపొద్దున గాంధీ మహాత్ముని, గాంధీ తాతను కూడా జగన్మోహన్ రెడ్డి చంపినాడని చెప్పడానికి నీ నోరు వెనకాడుతుందే? మీరేమన్నా నేలకైనా, అదేమన్నా తాటి పట్ట. ఎన్ని అవతారాలైనా మారుస్తుంది, ఎన్ని రకాలైనా మారుస్తుంది అది. ఇదే ప్రొద్దుటూరుకు వచ్చి ఆయన చేసినది ఏంటంటే కదా, ఇన్ని అబద్ధాలు మా మీద చెప్పడం, కొన్ని సెల్ఫ్ డబ్బాలు ఆయన మీద చెప్పుకొని పోవడం. నేను స్పష్టంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రజలారా, ఎక్కడికి లోకేష్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ ఆ ఊరికి జరిగే ప్రయోజనం శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారి పేరును ఉచ్చరించకుండా, ఆయన నామాన్ని స్మరించకుండా వీరికి తెల్లవారదు, పొద్దుగునకదు. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా సొంత పాలన ద్వారా ప్రజల మన్ననలు పొందడానికి, మనసు గెలిచడానికి చేసే ప్రయత్నం ఏమీ లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని పాలన చేస్తున్నారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం అబ్బా కొడుకులు. ఇంకా ఇప్పుడు జగన్ చూపించి, జగన్ బూచిగా చూపించి, చెయ్యని తప్పుని జగన్ చూపించి 3,60,000 కోట్ల అప్పు చేసినారు. సిగ్గు లేదు మీకు? ఇంకా 3,60,000 కోట్ల అప్పు చేసినారు 2 సంవత్సరాలకు. 5 సంవత్సరాల కాలంలో కరోనా ఉన్న సందర్భంలో జగన్ చేసిన అప్పు 3,40,000 కోట్లు అయితే, 2 సంవత్సరాల కాలంలో కరోనా లేకపోయినా 3,60,000 కోట్ల అప్పు చేసి నాడు లంక అవుతాదని చెప్పిన మీరు ఈరోజు ఏమవుతుంది? సమాధానం చెప్తారా? చెప్పరు. రాజధాని అవినీతి గురించి చెప్తారా? చెప్పరు. భూములు లాక్కుండేది చెప్తారా? చెప్పరు. సంక్షేమ పథకాల గురించి చెప్తారా? వాగ్దానం మోసం చేసినది చెప్తారా? చెప్పరు. అభివృద్ధి గురించి చెప్తారా? చెప్పరు. ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అటకెక్కించారంటే పలకను కూడా పలకారు. ఈరోజు ఎప్పుడు ఇస్తామని చెప్పినారు అమ్మఒడి, ఆడవాళ్ళంతా ఎదురు చూస్తున్నారు, మళ్ళా మారుస్తున్నారు. అమావాస్య, పున్నమి 15 రోజులకు ఒకసారి వచ్చినట్టు అది మారుతానే ఉంటుంది. చెప్పినట్టు యాబుద్ధి ఇస్తారు మీరు. అమ్మఒడి 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటే 50 లక్షల మందికి ఇచ్చి 30 లక్షల మందికి ఎగరగొట్టినారు. 15,000 ఇస్తామని చెప్పి 2,000 పట్టుకోమని చెప్పి 2,000 పట్టుకొని 13,000 ఇచ్చినారు. ఆ 13,000 కూడా అందరికి ఇచ్చినారంటే లేదు. ఒక అక్కకు 9,000, ఒక అక్కకు 8,000, ఒక అక్కకు 11,000. ఇదేనా? ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినా దీనికి సమాధానం చెప్పు అంటే చెప్పారు, లేదా ప్రజలు పోయి అడుగు అంటే అడగరు. నేను చెప్తానా కదా, ఒకటే రెఫరెండం. మీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్యాన్సర్ గడ్డన ఈ రాయలసీమకు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
రాయలసీమలో పుట్టిన రత్నమై ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమూల్యమైన సంపద అని చెప్పి రెఫరెండం పోదాంపా. జగన్ క్యాన్సర్ గడ్డ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉండదు.